మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంట్లో పాజిటివిటీ పెరగాలి, అసలు అంటే ఎలాంటి పనులు చేయాలండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇందులో కొంతమంది పర్టికులర్గా అడిగిన సందేహం ఏంటంటే, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక శ్లోకం మంత్రం అలా వినిపిస్తూనే ఉంటుందండి, ఒక రికార్డ్ అలా ఉంచేసాం మేము, అలా వస్తూ ఉంటాయని కొంతమంది. ఎప్పుడు భక్తి పాటలు ఇవన్నీ పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయా అనేది ప్రశ్న గురువుగారు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రతి ఇంట్లో మనం నిత్యము స్తోత్రాలు పఠనం చేయడము, లేదా లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఏవైనా అష్టకాలు మనము పారాయణం చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉన్నవాళ్ళు ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి పారాయణాన్ని మనకు వినపడే విధంగా, అంటే టీవీ ద్వారా కానీ లేకపోతే ఏదైనా స్పీకర్ ద్వారా కానీ వినపడే విధంగా అవి చూస్తూ ఉండండి అమ్మా. మీరు వింటూ ఒక సంవత్సరం పాటు ఏదైనా స్తోత్రాన్ని విన్నారనుకోండి, స్తోత్రాలు అయితే నెల రోజుల్లోనే వస్తుండొచ్చు, కానీ ఏదైనా పారాయణం కూడా, ఇప్పుడు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం వింటూ ఉన్నాం అనుకోండి, ఒక సంవత్సరం పాటు విన్నారనుకోండి, కొన్ని మీరు అనర్గళంగా నోట్లో చెప్తూ ఉంటారు. మరి మనం కూడా చదవగలుగుతాం. అలా అందులో మనకు నిత్యము వినపడేటటువంటి స్తోత్రాలలో ఇవి ప్రత్యేకంగా ఏంటి, మొట్టమొదట మణిద్వీప వర్ణన. చాలా మందికి ఇంట్లో సుఖ శాంతులను ఇచ్చేటటువంటిది కాబట్టి ఆ మణిద్వీప వర్ణన పెట్టుకోవాలి. తర్వాత ఆడవాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది, ఆడవాళ్ళు శాంతియుతంగా ఉండడానికి, ఆడవాళ్ళు భర్తతో సన్నిహితంగా ఉండడానికి, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఉపయోగపడతాయి. అవి రెండు కూడా భార్యాభర్తల అన్యోన్యతను పెంచుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది, వారికి మనస్ఫూర్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది అవి రెండు. తర్వాత వాటితో పాటు మనకు దక్షిణామూర్తి స్తోత్రం కానీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులను కలిగిస్తుంది. తర్వాత మనకు కాలభైరవ అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకము, వాటి వల్ల శత్రు బాధలు నివారణ అవుతాయి వాటిని వినడం వల్ల. ఇలా వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేష ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా కూడా మనం ప్రతి ఒక్కొక్క చౌపాను ఒక్కొక్క విశేషంగా వర్ణించవచ్చు. మరి అటువంటి హనుమాన్ చాలీసాను వినడం, ప్రతి పారాయణాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేష ఫలితం. మరి అలాంటివన్నిటినీ కూడా మనం నిత్యము వింటూ ఉండడం అనేది మనకు అవలీలగా చదవడానికి అలవాటు అవుతుంది ఒకటి. రెండవది, అది వింటూ కూడా మనం ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. మనం అన్ని పనులు అయిపోతాయి మనకు ఈజీగా. మనకు నోటెడు మనము జరుగుతున్నప్పుడు కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనము పిల్లలకు కూడా అవి తెలిసే విధంగా అవుతాయి. మనం వింటూ ఉన్నాము, మనం చదువుతున్నాము, అవి కూడా పిల్లలు నేర్చుకుంటారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు వేరే అవేవో చూసే కంటే ఇవి వినడము, ఇవి చూడడము విశేషంగా వాళ్ళకు కూడా భక్తి జ్ఞానాన్ని పెంచుతుందని చెప్పారు. నిజంగా కొంతమంది ఇళ్లలో గమనిస్తామండి, ఉదయం లేవగానే చక్కగా సుప్రభాతంతో ప్రారంభిస్తారు, అలా పాటలు వస్తూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు విశేషంగా అది కూడా శుక్రవారం అయితే అమ్మవారి పాటలన్నీ వింటాం, శనివారం అయితే వెంకన్న పాటలు, ఇలా మనకి ఒక రోజుకి ఇలా అంటూ మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి నిజమే అవి నిత్యం వస్తూ ఉంటే భలే పాజిటివ్ గా అనిపిస్తుంది కదా గురువు గారు. అలా మీకు పూర్వము దేవాలయంలో కూడా, ప్రతి దేవాలయంలో కూడా పాటలు పెట్టేవారు. ఇప్పుడు మాత్రం పాటలు పెట్టగానే డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఎవరో దాన్ని కంప్లైంట్లు అని అదని ఇదని చేసేసి వాటిని పెట్టడం తగ్గించారు. కానీ మన ఇంట్లోనైతే మనకైతే ఇబ్బంది లేదు కాబట్టి మనం పెట్టుకోవాలి, వినాలి. కొంతమంది ఇంట్లల్లో పంచాక్షరి మంత్రం లేదా అష్టాక్షరి మంత్రము, లేక అమ్మవారి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వారు కంటిన్యూగా వినపడే విధంగా ఒక ఆడియో పెట్టేసుకుంటారు. అది వాళ్ళకు నిత్యం మోగుతూనే ఉంటుంది. లేదా ఓంకారం, ఓం అని ఇలా ఏదో ఒకటి. ఇప్పుడు మనకి చాలా వరకు చిన్న ఈ ప్లగ్స్ లాంటివి కూడా వచ్చాయి, దాని నుంచి మ్యూజిక్ అలాగే వస్తుంది. అలాంటిది పెట్టుకున్నా సరే అది వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ. మనము ఇప్పుడు ఏదైనా అక్కడ మనం పాట విన్నాం అనుకోండి అమ్మా, మనం హమ్మింగ్ అంటారా, అలా చేస్తూ ఉంటాం కదా. ఇది కూడా అంతే అమ్మా. మనకు అక్కడ ఓంకారం జరుగుతుంది అనుకో, మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు మన మనస్సు కూడా ఓం అని పలుకుతూ ఉంటాం. మనం మళ్ళీ అది నిత్యము జరుగుతూ ఉన్నది అనుకోండి, అది అలవాటు అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది చాలా మంచిదమ్మా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి. ఇక్కడ ఒక్క మాట అడుగుతాను గురుగారు, ఇందులో భాగంగా కాలింగ్ బెల్ కొట్టినప్పుడు మనకి కీర్తన వస్తుంది, లేకపోతే ఏదైనా పాట వస్తుంది, అంతదాకా ఎందుకు కొంతమంది గాయత్రినే పెట్టుకుంటారు, అసలు అలా ఉంచొచ్చా అండి?
మంచిదే అమ్మా. అది అంటే గాయత్రి మంత్రం కూడా మనకు వింటూ ఉండడం మంచిదే కదమ్మా. అంటే మనకు ఒక వ్యక్తి చెప్పడం అంటే ఉపదేశం అనుకున్నాం, కానీ అందులో వినడం అయితే తప్పలేదు కదమ్మా. అది ఎప్పుడైనా కానీ సరే అది దాన్ని వినడం వల్ల మనకు పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉండేది అని చెప్పొచ్చు, కానీ తగ్గుతుందని చెప్పడానికి లేదు కదా. కాబట్టి వినొచ్చమ్మా, తప్పేం లేదు. కాలింగ్ బెల్స్లలో కానీ లేకపోతే మనము ఆడియోస్ ద్వారా కానీ ఫోన్స్ ద్వారా కానీ మనము అలాంటివి అన్ని కూడా వినొచ్చమ్మా, తప్పేం లేదు. ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికంగా మనకు మనిషిని అన్ని ఆలోచనలకు పోకుండా చేసేటటువంటిది ఆధ్యాత్మికంగా మనం ఒక్కసారి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి అమ్మా, ఎంతమంది కూర్చుంటారో మీరు చెప్పండి. ధ్యానంలో కూర్చున్న వ్యక్తి చంచలంగా అంటే ఒక్క సెకండ్ ఇలా చూడడము, లేదా మనిషి మామూలుగా ధ్యానంలో ఇలా కూర్చుంటే ఇలా కూడా కావకూడదు. మరి అలా కూర్చోవాలి అనే వాళ్ళు ఎంతమంది కూర్చోగలుగుతారు? కాబట్టి అది పెరగాలంటే ఈ విధంగా ఇంట్లో ఉండడం వల్ల అది కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా పెరుగుతుంది, వారు కూడా ఒక ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పచ్చు. గురుగారు, అలాగే పిల్లలకి ప్రతినిత్యం వాళ్ళు పఠించుకునే విధంగా ఎటువంటి శ్లోకాలు కానీ మంత్రం కానీ వాళ్ళకి ఏం నేర్పిస్తే మంచిదంటారు? శ్లోకాల విషయం మాట్లాడితే మనకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పిల్లలందరూ కూడా మొట్టమొదట మనకు కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యేతు సరస్వతి కరమూలే సిద్ధా గౌరి ప్రభాతే కర దర్శనం అని మనం చెప్పుకుంటాం కదమ్మా. అది మొట్టమొదట వారికి నేర్పించాలమ్మా. పిల్లలు ప్రతి ఒక్కరూ ఆ యొక్క శ్లోకాన్ని వాళ్ళు చదువుకోవాలి. తర్వాత మనము దక్షిణామూర్తి స్తోత్రం అది ముఖ్యంగా పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే విద్యా బుద్ధులు వారికి పెరుగుతాయి, గురువు గారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం, అలాగే గురుపాదుకా స్తోత్రం, గురుపాదుకా స్తోత్రం కూడా మనకు పిల్లలకు నేర్పించవలసినటువంటిది అని చెప్పొచ్చు. ఇవి రెండు, వాటితో పాటు పిల్లలకు మనము నిత్యము ఏవైతే మంగళాచరణాలు అని చెప్తాం, ఏది శుక్లాంబరధరం విష్ణు ఇలాంటివి, అలాగే ఆగమార్థం దేవానాం గమనార్థం ఇలాంటివి కొన్ని శ్లోకాలు ఉన్నాయి కదమ్మా, అవి 10 శ్లోకాలు వాళ్ళకి నేర్పించాలి. వాగర్త వివసం ప్రక్తో వాగర్త ప్రతిపత్తి అలాంటిది. అలాగే హనుమాన్ చాలీసాలో నేర్పించవచ్చు పిల్లలకు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వారికి నేర్పించడం వల్ల వారికి దైవం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళగానే పిల్లలు దండం పెట్టుకుంటే ఏదో ఇలా పెట్టుకుంటారు, పారిపోతారు. అలా కాకుండా ఇలా నేర్పించామనుకోండి, వారు అక్కడికి వెళ్ళి ఆ శ్లోకాన్ని పఠించుకో బాబు, ఈ శ్లోకం పఠించు అంటే ఆ అబ్బాయి పఠిస్తే చాలా విన్నవాళ్ళు చూసేవాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అలాగే ఇప్పుడు దేవాలయంలోకి ఒక చిన్న బాలుడు వచ్చి ఆ గణపతికి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్, లేదా వక్రతుండ ఆ గణపతితో పాటు శివుడిది వాగర్తావివ సంప్రక్తో అని చెప్పేసి ఇవి ఏవైనా ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషపడతాం. కాబట్టి అలాంటివి పిల్లలకు చిన్నగా ఎందుకు కాదు నేర్పించాలి. వాటితో పాటు కొద్దిగా ఒక 10 సంవత్సరాలు అలా అయ్యాడు అనుకోండి, హనుమాన్ చాలీసా, గురుపాదుకా స్తోత్రం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం ఇవి నేర్పించాలి. ఇలా ఒక్కొక్కటిగా వారికి అలవాటు చేస్తూ పోవాలి. సంకరనాశన గణేశ స్తోత్రం ఇది చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలకు నేర్పించవచ్చు. వీటిని నేర్పిస్తే పిల్లలకు ఆధ్యాత్మికంగా వారికి ఒక దారి ఏర్పడుతుంది, ఒక మార్గం ఏర్పడుతుంది. వాటితో పాటు పిల్లలకు ముఖ్యంగా నేర్పించవలసినది వారికి నిత్య జీవితంలో వారికి నమస్కారం ఎలా చేయాలి నేర్పించాలి. సాష్టాంగం ఎలా వేయాలి, మగవాళ్ళు సాష్టాంగం వేయాలి, ఆడవాళ్ళు మోకాళ్ళ పైన కూర్చొని నమస్కరించుకోవాలి. తర్వాత దేవాలయంలో వెళ్ళాక గంట ఎలా కొట్టాలి, తీర్థం ఎలా తీసుకోవాలి, షటార్ ఎలా తీసుకోవాలి, గురువు గారికి ఎలాగ పాదాభివందనం చేయాలి, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు నేర్పించవలసినవి. ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే మేము అర్చకత్వంగా పురోహితులుగా మేము చేస్తున్నటువంటి చాలా మందికి తెలియదు, పెద్దవాళ్ళకే తెలియదమ్మా. అంటే అందరికీ అని కాదు, పెద్దవాళ్ళకి చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు పిల్లలకు మనం నేర్పించకపోతే వారు ఇంకా భగవంతుడికి దూరం అయిపోతారమ్మా. అలా కాదు, భగవంతుడికి దగ్గర అవ్వాలంటే వారిని వారంలో ఒకసారి ఎందుకు కాదు దేవాలయానికి తీసుకెళ్ళాలి, వారికి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి. ఇంట్లో కూడా వాళ్ళకి చెప్పాలి. అక్కడ మనము దేవుడికి ఇంత చక్కెర నైవేద్యం పెట్టింటాం అంటే బాబు వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకో, ఆ చక్కెర తీసుకొచ్చుకొని తినరా బాబు అంటే ఆ అబ్బాయి కూడా సంతోషపడతాడు, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఈ ప్రార్థన చేస్తే నాకు అమ్మ ఇంత చక్కెర ఇస్తుంది. అలా చిన్నయే కానీ పిల్లలకు దేవుడికి దగ్గర చేసేటివి అని చెప్పొచ్చు. సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అలవాటు కూడా అయిపోతాయి. తర్వాత తరం వరకు నేర్పించిన వాళ్ళు అవుతాం చక్కగా. వాళ్ళే ఇంకా వాళ్ళని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారమ్మా.
ఇప్పుడు పిల్లలను చూసి పిల్లలు నేర్చుకుంటారమ్మా. అవును. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక ఆ. అబ్బాయిని పట్టుకొని వెళ్ళి మనం దేవాలయానికి వెళ్ళి వచ్చామనుకోండి, మన ఇంట్లో బాబుని పట్టుకెళ్ళి ఆ పక్కన ఉన్న బాబు అంటాడు వాళ్ళు గుడికి వెళ్ళారు నేను కూడా వెళ్ళాలి అని. అలా ఒకరిని ఒకరు తీసుకెళ్ళమని నేర్చుకునే విధంగా అవుతుందమ్మా. కాబట్టి ఖచ్చితంగా మనమే మొదలు పెట్టాలి, మనని చూసి నలుగురు నేర్చుకునే విధంగా నేర్చుకోవాలి. చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సంతోషం.